ప్రేక్షకులారా, వెల్కమ్ టు మై ఛానల్ మాస్టర్ రాజ్ ఛానల్ అండి. మరి ఇక్కడ ఫోటోగ్రాఫ్ చూడండి. అక్కడ జగన్ గారు 2024లో ఆయనకున్న పరిస్థితి. మరి ఓడిపోయిన తర్వాత ఆయన ఎంత బాధపడుతూ స్పీచ్ ఇస్తున్నాడో, అలాగే 2019లో చంద్రబాబు నాయుడు ఏ విధంగా బాధపడ్డాడో చూడండి మీరే. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే, ప్రతి మనిషి జీవితంలో ఓటమి గెలుపు ఉంటుంది, కేవలం సమయం బట్టి. కాబట్టి మనం ఓపికతోని మనం తగ్గించుకున్న వారు హెచ్చింపబడతారు అన్నట్లు. సో ఒక సమయంలో మనం ఓడిపోవచ్చు, ఒక సమయం గెలవచ్చు. ఓటమి గెలుపు జీవితంలో సహజమైన ఉంటాయని, మనం గెలుపు కోసం వేచి ఉండాలి. కాబట్టి ప్రసంగి గ్రంథం, బైబిల్లో ప్రసంగి గ్రంథంలో 3వ అధ్యాయంలో కొన్ని వచనాలు చదివి వినిపిస్తాను చూడండి. ప్రతిదానికి సమయం కలదు, ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నముకు మనకు సమయం కలదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటుబడిన వారికి పేరుకు వేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యం ఆడుటకు, రాళ్ళు పారవేయుటకు, రాళ్ళు కుప్పవేయుటకు, కౌగులించుట మానివేయుటకు, వెదుకుటకు, పోగొట్టుకొనుటకు, దాచుకొనుటకు, పారవేయుటకు, చెంపుటకు, మౌనంగా ఉండుటకు, మాట్లాడుటకు. కాబట్టి ప్రతిదానికి సమయం కలదు. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 1, 2, 3, 4, 5 వచనాలు నేను చదివి వినిపించాను. కాబట్టి జీవిత సత్యం మనం తెలుసుకోవాలి. నిజంగా మన జీవితంలో ఓడిపోవచ్చు, ఓడిపోయిన మనమే మళ్ళీ గెలవచ్చు, అలాగే గెలిచేవారు మళ్ళీ ఓడిపోవచ్చు. ఇదొకటి జీవిత చక్రం అని మనం గ్రహించి మనం గుణపాఠం నేర్చుకోవాలి. దీన్ని బట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వీడియో చివరి వరకు చూడండి, చూసి మంచి కామెంట్ పెడతారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇన్ని గొప్ప మార్పులు చేసిన తర్వాత, ఇన్ని కోట్ల మందికి మంచి జరిగిన తర్వాత, మరి అభిమానం ఏమైందో, ఆప్యాయత ఏమైందో తెలీదు. ఎవరో మోసం చేశారు, ఎవరో అన్యాయం చేశారు అని చెప్పి అనొచ్చు, కానీ ఆధారాలు లేవు. ఏం జరిగిందో దేవుడికి తెలుసు. పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. ప్రజల తీర్పు తీసుకుంటాం, కానీ మంచి చేయడానికి మాత్రం ప్రజలకు తోడుగా ఖచ్చితంగా ఉంటాం. వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ కింద ఈ పార్టీ తాను చేయాల్సిన పని తప్పకుండా చేస్తుంది. పేదవాడికి అండగా ఉండే కార్యక్రమంలో ఎప్పుడూ కూడా పేదవాడికి తోడు.